హాయ్ అండి, నేను మీ ధన సుమేష్ వంటిల్లు. ఫ్రెండ్స్, ఈరోజు చెకోడీలు చేసుకోబోతున్నాం. దానికోసం ఒక బౌల్తో బియ్యపిండి అయితే తీసుకున్నాను. అది మార్కెట్లో దొరుకుతుంది కదండి, పొడి బియ్యపిండి, దాన్ని తీసుకున్నాను. మీరు అవసరమైతే మీరు బియ్యం నానబెట్టుకొని బియ్యపిండిని అయితే రెడీ చేసుకోవచ్చు. నేనైతే పొడి బియ్యపిండి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఏ బౌల్తో మనం బియ్యపిండి తీసుకున్నామో అదే బౌల్తో వాటర్ తీసుకొని కొద్దిగా వాటర్లో కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి, ఒక పెద్ద స్పూన్తో కారం, కొద్దిగా వాము, కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా వంట సోడా అనేది వేయాలండి. ఇప్పుడు మనం హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది, ఎక్కువసేపు అవసరం లేదు. ఇదే బియ్యం పిండిలో ఒక 2 టేబుల్ స్పూన్ నేనైతే శనగపిండి కూడా యాడ్ చేసుకున్నాను. శనగపిండి ఎందుకంటే యాడ్ చేసుకున్నాను, శనగపిండి వల్ల టేస్ట్ వస్తుంది, తర్వాత ఫ్లేవర్ వస్తుంది, తర్వాత చెకోడీలు అనేవి మనకి విరిగిపోకుండా చాలా బాగా నీట్గా వస్తాయని చెప్పేసి నేనైతే శనగపిండి తీసుకున్నానండి. సో చూస్తున్నారు కదా, దాని అంతటినీ కూడా ఆ బియ్యం పిండిని ఆ వాటర్లో వేసేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఆ వాటర్ అనేది బియ్యం పిండికి మొత్తం పీల్చుకోవాలన్నమాట. తర్వాత దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాలు చల్లారనివ్వాలి. ఇప్పుడు ఆ బియ్యం పిండి మొత్తాన్ని కలుపుకొని చేతికి ఆయిల్ అయినా నెయ్యైనా రాసుకోండి. రాసుకున్న తర్వాత బియ్యం పిండిని బాగా కలుపుకొని మనం చపాతీ పిండి కలుపుతాం కదా, అలా కలుపుకొని ఇప్పుడు నేనైతే చిన్న చిన్న రౌండ్, అంటే నా చేతి వేళ్ళతో నేనైతే రౌండ్గా చెకోడీలు అనేవి చేసుకుంటున్నాను. ఇలా ఒకే చేతి వేలుతో రౌండ్గా చెకోడీలు చేసుకోవడం వల్ల షేప్ అనేది బాగా వస్తుందండి, అన్నీ ఒకటే షేప్లో వస్తాయి. సో చూస్తున్నారు కదా, నాకు 5 చెకోడీలు అయితే చాలా ఎక్కువ అయ్యాయి. నేను మినిమం ఒక 1/2 కేజీ పిండి అయితే తీసుకున్నాను, అందుకు నాకు ఇన్ని వచ్చాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ కూడా వేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి, ఆయిల్ వేడెక్కుతుంది కదా, మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చెకోడీలు అనేవి ఒక్కొక్కటి నేనైతే ఫస్ట్ వేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, నొరగ వస్తుంది, పొంగు వస్తుంది కదా, ఆ పొంగు అనేది పూర్తిగా పోవాలండి. ఈ చెకోడీలు వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లగా కదుపుతూ ఉండండి. అంతేగాని ఒకేసారి మీరు గట్టిగా గరిటె పెట్టి కదిపారు అంటే ఖచ్చితంగా అన్నీ స్మాష్ అయిపోతాయి, ముక్కలైపోతాయి. అందుకు మెల్లమెల్లగా మీరు కలుపుతూ ఉంటే పర్ఫెక్ట్గా వస్తాయండి, చాలా బాగా నీట్గా వస్తాయి. చెకోడీలు అనేవి మనం చూడడానికే కాదు, వాటిని అసలు చూస్తే షేప్ అనేది మనం ఎలా అయితే చుట్టుకున్నామో అలాగే అంతే పర్ఫెక్ట్గా వస్తాయండి. సో చూస్తున్నారు కదా, నాకైతే నొరగైతే పూర్తిగా పోయింది. ఇలా నొరగ పూర్తిగా పోతే పర్ఫెక్ట్గా చెకోడీలు అనేవి రెడీ అయిపోయినట్లు అన్నమాట. సో చూడండి, మళ్ళీ రెండోసారి కూడా సేమ్ ప్రాసెస్ ఇలాగే వేసుకోవాలి. నాకైతే ఆయిల్ ఎక్కువ అంటుతుందని చెప్పేసి అలా చేస్తున్నాను. సో మీరు ఒకవేళ ఎప్పుడైనా ట్రై చేయాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మనకి ఎక్కడ ఇబ్బంది అవుతుందంటే మనం ఉంగరం వేళ్ళతో చుట్టుకునేటప్పుడు, షేప్ చుట్టుకునేటప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే పిండి ఎక్కువైపోతే ఒక్కరం చుట్టలేము కాబట్టి, ఇద్దరు కానీ ఉంటే ఖచ్చితంగా మనకి రెడీ అయిపోతాయండి చెకోడీలు అనేవి. చిన్నపిల్లలు కూడా తినొచ్చు, మనం కూడా టైంపాస్కి తినొచ్చు, చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సో ఫైనల్లీ మనం అనుకునే చెకోడీలు అయితే రెడీ అయిపోయాయండి. చూస్తున్నారు కదా, మా వారికైతే స్వీట్ అంటే ఎక్కువగా ఇష్టపడరు, హార్ట్ కోసం ఎప్పుడైనా సరే ట్రై చేయమని చెప్తారు. ఎప్పుడైనా హార్ట్గా ఉండేదే ప్రిపేర్ చేయని చెప్తారు. సో నెక్స్ట్ రేపు వచ్చేసే వీడియోలో మీకోసం వేడిగా ఉల్లిపాయ సమోసాలు అయితే ప్రిపేర్ చేసేస్తాను. సో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఏ వెరైటీ కావాలన్నా ఖచ్చితంగా మీ కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.